హలో ఎవ్రీవన్. గోల్డెన్ రూల్స్ టు ప్రివెంట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏంటి? దీన్ని ముఖ్యంగా మనం 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ది ఫస్ట్ వన్ ఈస్ డైట్. డైట్ కి సంబంధించి వీ షుడ్ ఈట్ హెల్దీ, అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి. వీ షుడ్ రెడ్యూస్ జంక్ ఫుడ్ సో దట్ ఒబేసిటీ కెన్ బి ప్రివెంటెడ్. ఒబేసిటీ రాకూడదు. అండ్ లెస్ సాల్ట్ అండ్ లెస్ షుగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైట్. ఎందుకంటే సాల్ట్ పెరిగినా, షుగర్ పెరిగినా బీపీ, షుగర్ వచ్చి కిడ్నీకి డ్యామేజ్ చేయొచ్చు. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోవడం బెటర్. హోమ్ కుక్డ్ ఫుడ్ ఈస్ బెటర్. ది నెక్స్ట్ పార్ట్ ఈస్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి? ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్, ప్లీజ్ స్టాప్ దోస్. ఎందుకంటే దోస్ ఆర్ బ్యాడ్ ఫర్ కిడ్నీస్. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో దట్ వెయిట్ గెయిన్ రాకుండా ఉంటుంది, వెయిట్ కంట్రోల్ గా ఉంటుంది. ది థర్డ్ వన్ ఈస్ మెడికేషన్ ప్రికాషన్స్. ఏంటి మెడికేషన్ ప్రికాషన్స్? ఒకవేళ మీకు ఆల్రెడీ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఉన్నట్లయితే రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ అవి కంట్రోల్ గా ఉన్నాయా లేవా, టార్గెట్ లెవెల్స్ లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అండ్ అవాయిడ్ ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్. పెయిన్ కిల్లర్స్, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ ఎలా పడితే అలా వాడేయద్దు. కిడ్నీకి అది మంచిది కాదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకోవాలి, మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవాలి. సో దట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. కిడ్నీలోనే కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ప్రికాషన్స్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.